మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీకి బిగ్ షాక్ తగిలింది. విడుదల రజనీపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఓ ఐపీఎస్ అధికారిని కూడా ఏటుగా చేర్చింది. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పల్నాడు జిల్లాలోని ఎడ్లపాడులో విశ్వనాథుని కండ్రిగ గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యంపై విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరింపులకు పాల్పడ్డారని, దీనిలో 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారని విడుదల రజనీతో పాటు మరికొందరిపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఇందుకు సంబంధించి తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు అందింది. దీంతో ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో చేసిన సిఫారసు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఇందుకు సంబంధించిన పూర్తి ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేశారు. ఈ క్రమంలోనే అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ శనివారం రోజున విడుదల రజనీతో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో A1గా ఉన్న విడుదల రజనీ, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాసువా, A3గా విడుదల రజనీ మరిది విడుదల గోపి, A4గా విడుదల రజనీ వ్యక్తిగత సహాయకుడైనటువంటి దొడ్డ రామకృష్ణను చేర్చింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7(7)(a)తో పాటు ఐపీసీలోని 384, 120(b), BSNS 173, 176 కింద వీరిపై అభియోగాలు మోపింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ప్రకారం విడుదల రజనీ పిఏ దొడ్డ రామకృష్ణ 2020 సెప్టెంబర్ 4న శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్కు వెళ్లారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్పై విజిలెన్స్ దాడులు జరగకుండా ఉండాలంటే అప్పుడు చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విడుదల రజనీని కలవాలని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావుకు తెలిపారు. దీంతో వారు వెళ్లి విడుదల రజనీని కలిశారు. ఈ క్రమంలోనే 5 కోట్లు ఇవ్వాలని దొడ్డ రామకృష్ణ ద్వారా డిమాండ్ చేయించారు. ఈ విధమైన ఒత్తిడులు రావడంతో అయితే వారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ అధికారిగా ఉన్న ఐపీఎస్ అధికారి జాసువాతో పాటు తన మరిది విడుదల గోపిని రంగంలోకి దించారు. దీంతో జాసువా తన బృందంతో వెళ్లి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్లో తనిఖీలు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులకు ఫోన్ చేసి ఎమ్మెల్యే అడిగిన డబ్బులు ఇవ్వాలని, లేకపోతే 50 కోట్ల జరిమానా తప్పదని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఈ ఒత్తిడి నేపథ్యంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు ఏప్రిల్ 2021 4వ తేదీన రాత్రి ఆమె మరిది విడుదల గోపిని కలిసి 2 కోట్లు ఇచ్చారు. అదే రోజు జాసువాకు 10 లక్షలు, గోపికి మరో 10 లక్షలు చెల్లించారు. ఇలాంటి దీనిపై ఇప్పుడు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్ళపై ఏ యాక్షన్ తీసుకుంటారనే దానికి ప్రభుత్వం ఏం చేస్తున్న దాని మీద మనం వేచి ఉండాలి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.